ఇదే నా చివరి హెచ్చరిక. నా మాటే శాసనం. నా మాటను పాటించని వారికి ఇక ఎమ్మెల్యే టికెట్ నెక్స్ట్ ఉండదు అని చెప్పి ఘాటు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రీసెంట్గా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలని అందరినీ పిలిపించడం జరిగింది. అందరికీ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా 2 నెలలే ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీల్లో, ప్రతి ఊళ్ళో మీరు తిరగాలి, అక్కడున్న సమస్యలను తెలుసుకోవాలి, అధికార పార్టీ చేస్తున్న వాళ్ళ తప్పులని ఎండగట్టాలి, వాళ్ళకి చూపించాలి అని చెప్పి జగన్ గారు దీని మీద ధీటుగా మాట్లాడటం అయితే జరిగింది. ఇంకోటి ఏం చెప్పారంటే, దీని మీద బాగా ఫోకస్ చేయండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, మన తరపు నుంచి మన పార్టీ వాళ్ళు కార్యకర్తలు కానీ మన పార్టీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళని కానీ ఎవరికైనా మనం అండగా ఉండాలి. వాళ్ళది ఎప్పుడు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం నిలబడాలి. ఇక మన తరపు నుంచి వైసీపీ పార్టీ తరపు నుంచి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట మన తరపు నుంచి పార్టీ క్యాండిడేట్ నిలబడాలి. వైసీపీ తరపు నుంచి అక్కడ ఏకగ్రీవం అయింది అని తెలిస్తే మాత్రము ఆయనకి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఉండదు అని చెప్పి తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు చాలామంది కార్యకర్తలకు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కానీ చాలా సంతోషంతో వాళ్ళు అసలు ఉద్రేగిస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలనే ఆయన అధికారంలో లేకపోయినా ఈ రకంగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నోళ్లే ఒక ఎమ్మెల్యే ఏదైనా తప్పు చేసినా, ఒక ఎమ్మెల్యే ఏదైనా చేసినా వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలో లేకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇంత గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అందుకని కదా మనం జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటుంది అని చెప్పి దీని మీద అయితే ఇప్పుడు బాగా చర్చించుకుంటున్నారు.